దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు వెడ్నెస్డే 31 డిసెంబర్ 2025. మీ అందరికీ యేసుప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనము. డిట్రోనమీ చాప్టర్ 11 and verse 12. అది ఆకాశవర్ష జలములు త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు దేవుని కళ్ళు ఆ దేశం మీద ఉండును, ఆ ప్రజల మీద ఉండును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ సంవత్సరం యొక్క ఆఖరి దినము. ఈ ఆఖరి దినములో దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటి తెలుసా? జనవరి 1 నుంచి 31 డిసెంబర్ వరకు నా కనుదృష్టి మీ మీదే ఉన్నది. ఓ దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత ప్రేమగల దేవుడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు దేవునికి స్తోత్రము. ఆయన కనుదృష్టి, ఆయన చూపు, ఆయన ఆలోచన నీ మీదే ఉన్నది. అందుకే ఈరోజు నీవు సజీవ లెక్కలో ఉన్నావు. అందుకే ఈరోజు నీవు మాట్లాడగలుగుతున్నావు. అందుకే నీవు స్తుతించగలుగుతున్నావు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. A land which the Lord thy God careth for. The eyes of the Lord thy God are always upon it, from the beginning of the year even unto the end of the year. A land which the Lord thy God careth for. యెహోవా లక్ష్యపెట్టే దేశము. ఆ దేశం ఎవరు కాదు, నీవే. God cares. He cares from the 1st of January to the 31st of December. ఈ 2025 సంవత్సరం అంతయు ఆయన నీ మీద దృష్టి ఉంచి ఉన్నాడు. ఒక సత్యం చెప్పమంటారా? 2026లో కూడా దీన్ని దేవుడు రెన్యూ చేస్తూ వస్తున్నాడు. తెలుసా మీకు? 2026లో కూడా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది. ప్రతిదినము నూతనముగా నీ ఎడల ఆయనకు వాత్సల్యత పడుతున్నది. దేవునికి స్తోత్రము కలుగునగా. ఆయన నిన్ను నన్ను విడువడు, ఎడబాయడు. He will not leave you nor forsake you. You know why? Because he careth for you. నీ కొరకు ఆయన కనుదృష్టి నీ మీద ఉంచి ఉన్నాడు. हिंदी में पढ़ेंगे व्यवस्था विवरण, उसमें 11 अध्याय और 12 वचन पढ़ रहे हैं. वो ऐसा देश है जिसकी तेरे परमेश्वर यहोवा का सुधि रहती है, और वर्ष के आदि से लेकर अंत तक तेरे परमेश्वर यहोवा की दृष्टि उस पर निरंतर लगी रहती है. प्रभु को धन्यवाद अदा करते हैं. आप कौन हैं? जो प्रभु सुधि लेने वाले आप हैं. आपका सुधि लेते हैं. परमेश्वर यहोवा की दृष्टि उस पर निरंतर लगी रहेगी, वर्ष के आदि से लेकर अंत तक. परमेश्वर की दृष्टि सदा आप पर है. 2025 में ही नहीं, 2026 में भी परमेश्वर की दृष्टि आप पर है. ఓ ప్రభుకు బహుత్ ధన్యవాద అదా కర్తే. దేవుని మహిమపరచండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమిస్తున్నాడు. ఆయన అరచేతుల్లో మనలను చెక్కుకొని ఉన్నాడు. అంటున్నాడు, తల్లి అయిన నిన్ను మరచును గాని నేను నిన్ను మరవనని చెప్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ధైర్యంగా మనము క్రొత్త సంవత్సరంలోకి అడుగు పెడదాం. దేవుని యొక్క తోడుతో అడుగు పెడదాం. 2025లో తోడుగా ఉన్న దేవుడు 2026లో కూడా నీకు తోడుగా ఉంటున్నాడని మనము ధైర్యంతో నూతన సంవత్సరంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మా ఎడల నీకున్న ఇక ఆశ, మా ఎడల మీకున్న ఇక దేవతని కృపకై స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా, మీ దృష్టికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. అవును తండ్రి, ఈరోజు మేము లయం కాకుండా ఉన్నామంటే నీ కాపుదలే ప్రభా, నీ చూపే ప్రభా. నాయన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను.
అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు ముట్టి స్వస్థపరిచే సంపూర్ణ ఆరోగ్యమును దయచేసినందుకు స్తోత్రములు. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్ కొరకు స్తోత్రం. బిజినెస్ చేస్తున్న వారు బిజినెస్ అంతట్లో కూడా మీ తోడు నీడకే స్తోత్రం. చదువుకుంటున్న పిల్లలందరి కొరకు ప్రార్థన, వారి చదువంతట్లో మీ తోడుకే స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా తండ్రి, ఈ సంవత్సరం అంతయు నాయన అనేకమైన విషయాలు కూడా మా బ్రతుకులు, మా కుటుంబాలు వెలి ఉంటుండగా నాయన నీవు మమ్మల్ని విడవలేదు నాయన, నీవు మమ్మల్ని ఎడబాయలేదు తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. మా ఎడల ఆశ కలిగిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా. 2026లోని కూడా మమ్మల్ని నాయన గొప్ప శక్తితో తీసుకువెళ్తున్నందుకు స్తోత్రం నాయన. గొప్ప వృద్ధితో కూడిన సంవత్సరముగా మమ్మల్ని తీసుకువెళ్తున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ మీ నామాన్ని ఘనపరుస్తున్నాను ప్రభా. ఈ సంవత్సరం అంతయు మా ప్రయాణాల్లో నీవు తోడుగా ఉన్నావు తండ్రి. మా యొక్క ఆ పోషణలో నీవు తోడుగా ఉన్నావు నాయన. మా యొక్క భద్రతలో నీవు తోడుగా ఉన్నావు తండ్రి. మా ఆరోగ్యంలో నీవు తోడుగా ఉన్నావయ్యా తండ్రి. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సినందున ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధన తెగ కింది తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.